ఈ మధ్య చాలామంది ఇళ్ళల్లోనే ఇడ్లీలు, దోశలు, వడలు, ఉప్మాలు ఇలాంటివి రకరకాలుగా చేసి వంటలు చేసుకొని తింటున్నారు. అయినా ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడప్పుడు స్టమక్లో పెయిన్ కూడా వస్తుంది. ఇంకొకటి షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇంట్లో ఫుడ్డే కదా తింటున్నాం, అయినా సరే ఎందుకు ఇలా అవుతుంది అంటే మ్యాజిక్ ఏంటంటే దోశలు, ఇడ్లీలో ఎలా చేంజ్ చేసుకొని తినాలనేది నేను మీకు నేర్పిస్తాను. ఇది చూడండి ఎంత హెల్దీ దోశ నేను చేశాను ఈరోజు. ఇందులో నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, కొబ్బరి, బీట్రూట్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కొబ్బరి తురుము అండ్ బిన్నీస్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను దీంట్లో. సో నేను కట్ చేసుకొని ఫస్ట్ అయితే నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి అంతా మంచిగా తురుముకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూడండి ధనియాలు, జీలకర్ర ఇంకా మిర్చి కూడా నేను ఇక్కడ వేయింపుతున్నాను. ఆ తర్వాత చట్నీ ఈ విధంగా నేను తయారు చేశాను. కొబ్బరి చట్నీలో నేను పోపు కూడా వేసాను, ఇంగువ వేసి. ఆ తర్వాత మనం కడాయి పెట్టుకొని కడాయిలో చాలా తక్కువ ఆయిల్ మనం పోసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, బీట్రూట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఎక్కువగా అంటే ఉడకకూడదు, జస్ట్ నార్మల్ పచ్చిదనం పోవడం కోసం మాత్రమే నేను ఉడికిస్తున్నాను. ఇక్కడ చూడండి బీట్రూట్ ఇవన్నీ మొత్తం కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత నేను దోశ బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాను. ఇది మిల్లెట్స్ దోశ అన్నమాట. రాగి ఇంకా ఒక 3 రకాల మిల్లెట్స్ యాడ్ చేశాను. దీంట్లో నెయ్యి వచ్చేసి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం పెనం మీద. ఆ తర్వాత నేను దోశ వేసి దోశ పైన నేను ఇప్పుడు మనం నార్మల్గా ఉడికించుకున్న ఈ వెజిటబుల్స్ అంతా నేను స్ప్రింక్లింగ్ చేసి పైనుంచి కొబ్బరి తురుము వేసేస్తున్నాను అనమాట. ఇది చాలా హెల్దీ దోశ అండి. మనము దోశలు అంటే బయట ఎట్లా చేస్తున్నామో అట్లాగే చేస్తే మనకు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి. హెల్త్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవ్వవు. ఇలా మనము డైలీ ఒక 2 దోశలు తింటే చాలండి, మంచిగా 3 o'clock వరకు మనకి ఆకలి